హాయ్ వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని శుక్రవారం థియేటర్లలో సందడి చేయబోతున్న మూవీ ఒక్కడితో మొదలైంది. మరి ఈ మూవీ ముచ్చట్లను మనతో పంచుకోవడానికి మూవీ టీం మనతో ఉన్నారు. స్టూడియోకి వచ్చారు ప్రొడ్యూసర్ కమ్ హీరో మోహన్ గారు, అలాగే వన్ ఆఫ్ ది హీరోయిన్ లావణ్య, అండ్ ఈ సినిమాలో ప్రత్యేక పాట చేసిన శిరీష గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వారి విషయాలు తెలుసుకుందాం. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. మీకు షూటింగ్ పార్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. ఇంకా అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే మూవీ సక్సెస్ కావాలని. ఫస్ట్ షూటింగ్ ఎలా జరిగింది, అసలు ఒక్కడితో మొదలైంది ఏంటి టైటిల్? అసలు ఒక్కడితో మొదలైంది అనే టైటిల్ ఆ స్టోరీకి సంబంధం పట్టిండేదే. అంటే ఇది ధనరాజ్ గారు చేశారు. ఈ ఒక్కడితో మొదలైంది మూవీ టైటిల్ రోల్ ధనరాజ్ గారిది. ఓకే, యాక్చువల్లీ ఏమనుకుంటున్నా టైటిల్ రోల్ మ్యాక్సిమం అంటే ఆయన ఒక స్పెషల్ పాత్రలో ఇందులో కనిపిస్తున్నారు, కరెక్ట్? అవును, ధనరాజ్ గారు, కానీ హీరో మోహన్ గారు. మాకు తెలిసి మోహన్ గారి రోల్ ఎలా ఉండబోతోంది? ఇందులో నా రోలు ఎప్పటికైనా నేను ఫారెన్ వెళ్ళాలి, అక్కడే స్థిరపడాలి, అక్కడే జాబ్ చేయాలి అనేది ఇందులో ఉంటుంది. ఓకే, అండ్ లవ్, రొమాన్స్, కామెడీ, ద రివెంజ్, కక్ష తీర్చుకునేది. ఒక అన్న కళ్ళు ముందే దారుణం జరిగితే, అన్యాయం జరిగితే అతను వాళ్ళపై ఎలా కక్ష తీర్చుకుంటాడు అనేది ఉంటుంది. ఓకే, ఆ ఒక్కడితో ధనరాజ్ గారు మాత్రం ప్రస్తుతానికి మాకు కొంచెం చెప్పేశారు, రైట్? పర్లేదు, ఆ ఎక్స్పెక్టేషన్తో మూవీకి వెళ్ళొచ్చు, ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. రైట్, హీరోయిన్స్ మేము లావణ్య గారితో మాట్లాడతాం. మరి హాయ్ లావణ్య. హాయ్. అసలు ఆఫర్ ఎలా వచ్చింది, సంగతులు? యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కోల్కతా. మోహన్ గారు నా ఫ్రెండ్. నేను అక్కడ ఉంటుండగా నాకు కాల్ చేశారు, లావణ్య ఇలా మూవీ స్టార్ట్ చేయబోతున్నాం, ఇందులోనే ఒక క్యారెక్టర్ ఉంటుందంటే మే క్యా సోచా, ఓకే క్యారెక్టర్ కదా వచ్చి చేద్దామని చెప్పి నేను హైదరాబాద్కి వచ్చాను. బట్ లొకేషన్కి వెళ్తే ఫస్ట్ వన్ ఆఫ్ ద హీరోయిన్గా నాకు ఈయన క్యారెక్టర్ ఇచ్చారు. రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, ఎలా ఉండబోతోంది రోల్? నాది రోల్ ఎలా ఉంటుందంటే, నా సీన్స్ వచ్చినప్పుడల్లా చాలా కామెడీగా ఉంటుంది. చూస్తే అందరూ ఇంకా నవ్వుకునేటట్టు కామెడీగా ఉంటుంది. అదే విత్ ఇన్ సెకండ్లో సీరియస్నెస్ అన్నీ ఆల్ ఓవర్ అన్నీ చేశాను. అన్ని రకాలుగా యాక్ట్ చేసేసారు. యా, అలాగే మీతో పాటు ఇంకొక స్టార్ కూడా ఉన్నారు, ఇంకొక హీరోయిన్ ఉన్నారు. నాతో పాటు కాంబినేషన్స్ లో ఉన్నాయా? చాలా సీన్స్ ఉన్నాయి. మైనా గారు, నాకు, మోహన్ గారికి, ధనరాజ్ గారికి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. మైనా గారు మినిగుర్లు ఫేమ్ హీరోయిన్ ఉన్నారు కదా మైనా, ఆమె ఇందులో మెయిన్ లీడ్ ఆమె చేస్తున్నారు. సో ఆమె కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉండి అందరం కలిసి ఇంకా బాగా చేశారు. మాక్సిమం ఏంటంటే ఏదైనా మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారంటే కాంపిటీషన్ ఉంటుంది అంటుంటారు. ఎలాంటి కాంపిటీషన్ నడిచింది మీ ఇద్దరి మధ్య? మా ఇద్దరి మధ్య ఆమె ఎలా అంటే నాకు ఫుల్ సపోర్టివ్. బికాజ్ నాకు తెలుగు అంతా చదువుకోవడానికి రాకపోయినా తను వచ్చి లావణ్య ఈ మోడిఫికేషన్లో చెప్పు, ఆమె ఆల్రెడీ సీనియర్ యాక్టర్. ఓకే, సో ఇలా చేయాలి, ఎక్కడ కాంపిటీషన్ అనేది లేదు. ఆమె ఇంకా సపోర్టివ్గా ఉండేది నాకు, ఇలా చెయ్యు, ఇలా చెప్పు, మన మూవీ బాగా మనం స్క్రీన్ మీద కనిపించాలి, మంచి హిట్ కొట్టాలి అని చెప్పి చాలా సపోర్ట్ చేసింది ఆమె నాకు. ఓకే, శిరీష స్పెషల్ సాంగ్ చేశారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఆల్రెడీ మేము ఆడియో ఫంక్షన్లో మీ డాన్స్ అయితే చూసాం, సూపర్గా చేశారు, చాలా చాలా బాగా చేశారు. అసలు డాన్స్ నేర్చుకున్నారా మీరు? ఆల్రెడీ మ్యాక్సిమం 25 పిక్చర్స్ వరకు చేశాను సాంగ్స్ చేస్తూ. కానీ ఓకే, ఈ మూవీ నుంచి నాకు మంచి సక్సెస్ దొరుకుతుంది. ఓకే, సారథి స్టూడియోలో 3 days చేసాం ఆ సాంగ్. అసలు ముందు ఆఫర్ ఎలా వచ్చింది ఈ స్పెషల్ సాంగ్ కోసం? ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? మోహన్ గారే. ముందే నవ్వేస్తున్నారా? నేను అడుగుతాను తర్వాత. ఓకే, యాక్చువల్లీ చేసింది మార్నింగ్ సాంగ్. అప్పటికప్పుడు కాల్ చేసి సారథి స్టూడియోలో వీళ్ళు సాంగ్ జరుగుతుంది, ఒకసారి శిరీష రా, శిరీష నీకు సాంగ్ ఒకటి మ్యాక్బీ రేపు ఈవినింగ్ ఉంటుంది అన్న. ఓకే, మేబీ వెళ్ళొచ్చు అనేసి వెళ్ళాను. మోహన్ గారిని కలిసాను, షెట్లో ఉన్నారు. సరే ఏంటంటే మీరు రేపు ఈవినింగ్ మీరు ప్రాక్టీస్ కూడా లేదు, ఎలా శిరీష ఏంటంటే మేబీ 11 o'clock 2-3 hours ప్రాక్టీస్ ఆఫీస్కి మణికొండ అంత లాంగ్ వెళ్ళి ప్రాక్టీస్ చేయించుకుంటే, సరే మీరు ఏంటి సరే నేను చేసేస్తున్నా, ఏ సిరీస్ కంపల్సరీ ప్రాక్టీస్ ఉండాలి, టైమింగ్ అది కరెక్ట్గా ఉంటుంది, ఈ టైంలో ప్రాబ్లం లేదు, రిస్క్ అనుకోకుండా అంటే పాప నా కోసం వీరందరూ వెయిట్ చేసి మాస్టర్ గారిని కూడా ఆ టైంలో అంటే అవైలబుల్ ఉండరు. మేబీ 11:30 అవుతుందంటే అక్కడ 2 hours ప్రాక్టీస్ తీసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సారథి స్టూడియోలో సాంగ్ స్టార్ట్ చేసాం. ఓకే, మొత్తం ఎన్ని రోజులు? 3 రోజులు అయింది. 3 days పాట షూటింగ్. 3 days. సో కూల్గా చేసాము. మాస్టర్ గారు కూడా మాకు మంచి కంఫర్టబుల్గా మూమెంట్స్ అని. మోహన్ గారు మ్యూజిక్ కూడా చాలా సూపర్ హిట్ అయిందని చెప్పాలి. పాటలు కూడా చాలా చాలా బాగున్నాయి. జీవితంలో ఉన్న సత్యాలన్నీ చెప్తుంది. నిజంగా మనీతో ఏవైనా జరుగుతుంది. దాని చుట్టూరే తిరుగుతుందా కథంతా? ఏంటి మేడం? దాని చుట్టూరే తిరుగుతుందా కథంతా? అంటే మనీ మ్యాటరేనా మూవీ అంతా? మనీ మ్యాటర్ ఉంటుంది, అండ్ లవ్ ఉంటుంది, రివెంజ్,
కామెడీ అంటే ఎందుకంటే జబర్దస్త్ టీం అంతా మా సినిమాలో ఉన్నారు. నిజంగా అది ట్రైలర్ లో చూస్తే కనుక మాక్సిమం చాలా మంది ఉన్నారు. రచ్చ రవి కావచ్చు, చంద్ర ఉన్నారు, సీను, చాలా మంది ఉన్నారు. ఫనీ, నాగిరెడ్డి అందరూ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అవును, ఏదో 1 or 2 మెయిన్ గా ధనరాజ్ గారు ఉన్నారు. మెయిన్ గా ధనరాజ్ గారు ఉన్నారు. అంటే ఎలా సెలెక్ట్ చేశారు క్యారెక్టర్స్? మీరు ఒక ప్రొడ్యూసర్ గా, ఇంతవరకు అయితే మన హీరోతో మాట్లాడాం, ఇప్పుడు ప్రొడ్యూసర్ తో మాట్లాడుతున్నాం. ప్రొడ్యూసర్ గా ఎలా ఉంది మీకు? మంచి ఎక్స్పీరియన్స్. కానీ ఈ సినిమాతో చాలా విషయాలు తెలిసినాయి, చాలా ఎక్స్పీరియన్స్. ఇండస్ట్రీ అంటే ఏమిటి అంత ప్రొడ్యూసర్ పాత్ర ఎలా ఉంటుంది అసలు సినిమాలో? అవునవును, ప్రొడ్యూసర్గా బాధ్యతలు చేపట్టి అలాగే యాక్టింగ్ చేయాలి అంటే చాలా కష్టం ఉంది. ఓకే. కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ ప్రొడ్యూసర్గా న్యాయం చేశాను, అలాగే హీరోగా కూడా న్యాయం చేసినానని నేను అనుకుంటా ఉన్నాను. అంటే మధ్యలో ఇలా షూటింగ్ జరుగుతుంది. మొత్తంగా ఎన్ని రోజులు చేశారు షూటింగ్? షూటింగ్ 2 months జరిగింది. 2 షెడ్యూల్స్. 2 షెడ్యూల్స్ లో జరిగిపోయింది మొత్తం. మీకు మధ్యలో ఏం విసిగా అనిపించలేదు? అబ్బా 2 నేను మొయ్యలేకపోతున్నాను ఈ భారం, ఓ పక్క యాక్టింగ్ చేయాలి, మేకప్ వేసుకుని మళ్ళీ వెనక ఉండి మనీ మ్యాటర్ అంతా చూసుకోవాలి ఒక ప్రొడ్యూసర్ కానీ, మరి అనిపించింది అంటే కష్టంగా అనిపించింది, చిరాకేసింది అసలు? బాగా కష్టం అనిపించింది కానీ ఇష్టంగా చేశాను, అందుకే ఏమనిపించలేదు. అవును. అలాగే హీరోయిన్స్ తో వర్క్ చేసేటప్పుడు మీ కాంబినేషన్స్ ఎలా అనిపించింది వర్కింగ్ వాళ్ళతో? మైనా మంచి నటి, ఆమె ఆల్రెడీ ఒక మినుగుర్లు చేసింది, గుప్పెడు గుండెను తడితే ఆమె మేబీ ఒక లాస్ట్ మంతే ఏదో రిలీజ్ అయ్యిండాలి ఆ సినిమా కూడా. ఓకే. మంచి నటి, 2 టేకులు 3 టేకులు తీసుకోదు, సింగిల్ టేక్లోనే చేస్తుంది. ఓకే. అవును, బాగా కోఆపరేటెడ్గా సపోర్టెడ్గా ఉండింది, మంచి టైం సెన్స్ ఉన్న అమ్మాయి. ఓకే. ఎక్కడా మాకు ఇబ్బంది పెట్టలేదు. కొద్దిగా ఆమెకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి టక్ టక్ చేయగలిగింది సీన్స్ అన్ని. సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ బోలే గారి గురించి చెప్పండి. ఆయన ఎలా అప్రోచ్ అయ్యారు అసలు? కానీ పాటలు మాత్రం చాలా చాలా బాగున్నాయండి, అంటే చాలా క్యాచీగా ఉన్నాయి. ఫస్ట్ ఎవరెవరినో అనుకున్నాం కానీ మ్యూజిక్ వాళ్ళకి ఇవ్వాలని, లాస్ట్కి మన బోలే సార్ని ఓకే చేసాం. ఆ బోలే సార్ దగ్గరికి వెళ్ళి ఇది మా స్టోరీ అని చెప్పగానే 100% నేనే దీనికి మ్యూజిక్ అందిస్తాను ఓకే అని చెప్పినారు. నేను అనుకునే దానికంటే మంచి మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ మా సినిమాకి హైలైట్. అలాగే ఇందులో ఆర్ఆర్ ఇచ్చిండే కున్ని అనేసి ఒకరు ఉన్నారు, కున్ని గారు, ఆయన బాగా ఇచ్చినారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా. బోలే సార్ ఇందులో యాక్టింగ్ కూడా చేసినారు, మ్యూజిక్ డైరెక్టర్. మంచి ఒక రోల్. నేను చేయనని చెప్పినాడు కానీ సార్ మీరైతేనే ఈ పాత్రకి న్యాయం చేయగలరు అని ఒప్పించాను నేనే. ఇందులో ఆయన నటించాడు. నాగేశ్వరరావు గారు డైరెక్టర్ గారి గురించి చెప్పండి. ఆ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అంటే చాలా మంచి వ్యక్తి, ఖమ్మం జిల్లా ఆయనది. నాకు 2 ఫ్రెండ్స్ అతన్ని కల్పించారు. ఫస్ట్ అయితే నాకు తెలియదు కానీ నాకు కలిసి ఆయన మొగిలి నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడిండేది, ఆయన ఒక టాలెంట్, ఆయన ఒక కసి, ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి అని ఆ పట్టుదల చూసి ఇతనే నాకు కరెక్ట్ డైరెక్టర్, ఈ స్టోరీకి న్యాయం చేయగలడు అని అతనికే ఆ ఛాన్స్ ఇచ్చాను. ఓకే. లావణ్య, ఒక పాట పాడండి. ఏ పాట బాగా నచ్చింది మీకు ఇందులో మూవీలో? పాట పాడాలా, డైలాగ్ చెప్పాలా? రెండు కావాలి. మీరు అలా ఆఫర్ ఇచ్చారంటే హీరోయిన్ ఎవరైనా 2 తీసుకుంటారు. పాటలు తెలుగు బాగా మాట్లాడుతున్నారు అందుకని డైలాగ్ చెప్తాను. ఓకే సరే, అయితే పాట శిరీష గారు పాడతారు. ఓకే, అది గుడ్. యాక్చువల్లీ నేను ఒక సీన్లో ఉంటాను, అప్పుడు హీరో వచ్చేసి నాతో మాట్లాడి, నేను ఒక బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటాను చాలాసేపటి నుంచి, అసలు పట్టించుకోరు అనమాట. అది సీన్ ఇప్పుడు వచ్చేది, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా నీకోసం, అసలు నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది, ఇప్పుడు డబ్బులు ఎందుకు, నీకు టీ తాగడానికే డబ్బులు లేవు, నన్ను పెళ్లి చేసుకుంటావా? జస్ట్ అక్కడ అప్పుడు దాకా నేను బస్ స్టాప్లో వెయిట్ చేసి ఆ అబ్బాయి రాగానే ఒక్కసారిగా రేజ్ అయిపోతాను అనమాట. ఓకే. సో అది మళ్ళీ మార్చేశారు అసలు మూడు. నిజంగా యాక్టింగ్, యాక్షన్ చెప్పలేదు, కట్ చెప్పలేదు, ఏం చెప్పలేదు, కానీ బాగా ఇన్వాల్వ్ అయిపోయారు క్యారెక్టర్లో. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత బాగా నటించారు మూవీలో. అంటే మీ కళ నిజమైంది అనుకోవాలా? ఇందులో నేను చాలా హార్డ్ వర్క్ చేసి ఎంత యాక్టింగ్ ఉందో మొత్తం ఈ మూవీలో పెట్టాం. అండ్ ఈ మూవీ ద్వారా ఇది నాకు ఒక ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మూవీకి నాకు ఫర్దర్గా ఆఫర్స్ రావడానికి గట్రా. ఎందుకంటే ఇందులో కెమెరామ్యాన్ కూడా నాకు చాలా బ్యూటిఫుల్గా ఇందులో చూపెట్టారు, అండ్ చాలా బ్యూటిఫుల్గా చూపెట్టారు. అండ్ నా యాక్టింగ్లో కానీ డైరెక్టర్గా నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారో, సో అంతా
చాలా బాగా చేశారు. మీ ఇద్దరి కాంబినేషన్ లో సాంగ్ ఏమైనా ఉందా? లేదు Song మైనా అంటే మా ఇప్పుడు combination లో ఉంది. మైనా గారు ఈయన ఉన్నాయి, మాది ఇప్పుడు డబ్బు సాంగ్ వచ్చింది కదా, అది మాది గ్రూప్, నేను ఈయన ధనరాజ్ గారు అందరం గ్రూప్. ఓకే, అందరూ కలిసి ఒక సాంగ్ ఉంటుంది ఇంట్లో. అందరిది కలిపి. అవును అందరూ ఉంటాం అందులో. ఓకే, యాక్చువల్లీ టైటిల్ సాంగ్ ఇప్పటి వరకు మనం ఇందాక దాకా చూసాం, అవును ఒక్కడితో అని అందరితో చెప్పించారు. అవును. ఐడియా ఎవరిదండి ఐడియా అందరూ ఒక దగ్గర కూర్చొని అనుకున్నారు? షూట్ అంతా అయినాక మేము ఇంకా సాంగ్ లాస్ట్ కి కంప్లీట్ చేసాం. శిరీష గారు పాట మా కోసం ట్రై చేయండి. డాన్స్ అంటే ఓకే కానీ సాంగ్ అంటే ఇప్పటికిప్పుడు డాన్స్ అరేంజ్ చేయలేం కానీ మేము తెర మీద చూద్దామని ప్రిపేర్డ్ గా ఉన్నాం. కాబట్టి మూవీ గురించి కొన్ని విషయాలు చెప్తాను. తప్పకుండా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ఈయన బెంగళూరు అయ్యింది, మన లాంగ్వేజ్ కాకపోయినా ఇక్కడ వాళ్ళకి వచ్చి ఫస్ట్ పిక్చర్లోనే ఒక సాంగ్ చేసింది. నేను అంత పర్టికులర్గా నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. హీరో హీరోయిన్స్ మీదే నడుస్తుంది ఐబీ పబ్లిసిటీ. అలాంటిది లేదు శిరీష నువ్వు కూడా రా, ఈ సాంగ్కి నువ్వు చేసావు, నీకు గుర్తింపు ఉండాలి, ఇన్ని సాంగ్స్ చేసావు మా పిక్చర్ నుంచి అని పర్టికులర్గా పిలిచి మరి నాకు ఈరోజు TV6లో ఇంత మంచి అవకాశం ఇచ్చారు. అలాగే మీ అందరికీ కూడా నాకు ఎంతో నమస్కారం. అలాగే మోహన్ గారు ఇంకా ఫర్దర్గా ఎన్నో పిక్చర్ చేస్తూ ఆ పిక్చర్లో కూడా నాకు మంచి చక్కటిలాగే ఈసారి మంచి రోల్ తోటి మీ ముందుకు రావాలని కోరుకుంటూ. ఆమె చాలా థ్యాంక్ఫుల్ గా చూస్తారండి, మీరు ఒకసారి చూడండి ఆమె వైపు. థ్యాంక్ యూ సార్. చెప్పు వెల్కమ్. పాపం ఆమె చాలా ఎమోషనల్ గా తీసుకున్నట్టున్నారు. మామూలుగా కాదు, యాక్చువల్ ఏంటంటే సాంగ్ చేశారు ఇంకా అక్కడితో అయిపోతుంది. డాన్సర్స్ అందరూ అంతే ఉంటుంది. స్పెషల్ సాంగ్ అంటే అది తక్కువగా చూడటానికి లేదు, ప్రతి సినిమాకి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లు చేస్తున్నారు, వాళ్ళకి ఉంటుంది మీకు కానీ maybe పిలిచి మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా కృతజ్ఞత కనిపిస్తుంది మాకైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే V6 ఫర్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా బోల్డ్ మీరు పాట పాడాలి ఎలా అయినా సరే. సరే మనం హీరోతో పాట పాడిద్దాం అయితే. మీరు ఇందాక హమ్ చేయడం నేను విన్నాను కాబట్టి మీరు ఒక పాట పాడండి, తర్వాత మనం ఒక సీన్ అయినా ఒక సాంగ్ అయినా చూద్దాం. నేను పాట పాడాలా? పాడండి. కొంచెం వాటర్ తాగుతాను ఆ తర్వాత తప్పకుండా పాడతాను. తాగండి. ఒక డైలాగ్ చెప్తాను, పాట పాట పాడరా? పాట అయితే వద్దు, మళ్ళీ ఇంకా ట్రై చేస్తా పాట పాడేది. లో ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఎక్కడ చూసినా డబ్బు డబ్బు డబ్బు, మనిషిని నడిపించేది డబ్బు, శాసించేది డబ్బు, పెళ్లి కోసం డబ్బు, ప్రేమ కోసం డబ్బు, అలాంటి డబ్బు ఆడే ఆటలో నేను ఈరోజు ఓ ఆట వస్తువు అయ్యాను రాము. మీరు ఇంకా చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నాను. అంతే. మీరందరూ భలే సీన్ ఇంకా చెప్తున్నాను కదా, యాక్షన్ ఏం చెప్పకుండానే చాలా ఇన్వాల్వ్ అయిపోయి వెంటనే డైలాగ్లోని బాగా చెప్తున్నారు. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయారు మూవీలో కూడా మీరు. అంటే ఫస్ట్ టైం మాకు ప్రాక్టీస్ చేసుకున్నాం. అంటే షూటింగ్కి ముందే రేపు షూటింగ్ ఎన్ని సీన్లు ఉన్నాయి అదంతా ఒక రూమ్లో కూర్చొని మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం అందరూ కలిసి. ఓకే, అందువలన ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ వైజ్ కానీ అంతా చాలా బాగా వచ్చింది. చాలా క్వాలిటీ ఉంటుంది సినిమా. మేము అనుకునే దానికంటే బాగా ఖర్చు అయింది. 1 to 3 అమౌంట్ పెరిగింది, కానీ అదే క్వాలిటీ పరంగా కానీ ఫస్ట్ వేరే ఆర్టిస్టులు అనుకున్నాం చిన్నగా అని, కానీ బాగా అందరూ ప్యాడింగ్ ఆర్టిస్టులనే. సుమన్ గారు ఉన్నారు ఇందులో. అవును, మంచి పవర్ఫుల్ రోల్ సుమన్ గారు చేశారు. మాకు చాలా సపోర్టెడ్గా ఉన్నాడు. అంటే మీరంతా కొత్తగా ఉన్నారు, ఆయన ఎక్స్పీరియన్స్డ్ చాలా. ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్? అబ్బో, సుమన్ సార్తో చేసేటప్పుడు రియల్లీ హ్యాండ్సప్. అంటే చాలా భయంగా ఉండేది, కానీ ఆయన కూల్గా చెప్పేవారు. మోహన్ ఏమి కాదు, చెయ్యి ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఆయన చెప్పి మాకు అందరికీ ధైర్యం చెప్పేవారు. ఏదైనా అక్కడ ఏదైనా సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పటికీ అక్కడే కూర్చునేవారు. నేను సార్ కేర్వన్లో పోయి వెయిట్ చేయండి సార్, పర్వాలేదు మీరు కూర్చోండి తీసుకోండి, ఆ విధంగా ఉండిన దానికి మాకు చాలా ఈజీగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎవరి నుండి షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, అయితే రిలీజ్ కాబోతోంది ఫ్రైడే. ఎక్కడెక్కడ రిలీజ్ చేస్తున్నారండి? యా, రేపే ఫ్రైడే రిలీజ్ అవుతా ఉంది మా మూవీ. ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ అండ్ తమిళనాడు బోర్డర్స్, ఒరిస్సా, కర్ణాటక అక్కడ నేను ఉండేది అక్కడే కదా, అందువలన మీది బెంగళూరు. బెంగళూరు, నేను సెటిల్డ్ అంతా అక్కడే బెంగళూరులోనే ఉండేది. కానీ నేను తెలుగు బాగా మాట్లాడుతున్నారండి? నేను చిత్తూరు డిస్టిక్, పలంనేర్.
నేను అక్కడే పుట్టి అక్కడే చదువుకున్నాను. తెలుగే నేను చదివిండేది కూడా, కానీ 15 సంవత్సరాల నుండి బెంగళూరులో ఉన్నాను కాబట్టి ఆ లాంగ్వేజ్ వచ్చేసింది. అవునవును. ఓవర్సీస్లో కూడా రిలీజ్ అవుతుంది. ఓకే. అవును, యూకే అండ్ యుఎస్ అక్కడ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం. కానీ మాకు పెద్ద పెద్ద సినిమాలే ఉన్నాయి, కానీ రేపు రిలీజ్కి కమల్ హాసన్ గారు. ఫ్రైడే అంటేనే అసలు ప్రేక్షకులకి ఒక పెద్ద పండగ, ఎందుకంటే ఆ రోజు సినిమాలు రిలీజ్ అవుతాయి, థియేటర్స్ దగ్గర పెద్ద క్యూ ఉంటుంది. ఆ కాంపిటీషన్లో పెద్ద సినిమాలు మనకి రేపు చాలా సినిమాలు ఉన్నాయి నాకు తెలిసి, బిగ్ బ్యానర్స్వి కూడా, అందులో మీరు రిలీజ్ చేస్తున్నారు అంటే ఎలా ఉంది? అదే కమల్ హాసన్ గారిది ఒక మూవీ రిలీజ్ చీకటి రాజ్యం. అవును, చీకటి రాజ్యం. అదేవిధంగా కుమారి 21F కూడా రేపు. కుమారి 21F కూడా చాలా పెద్ద కాంపిటీషన్ ఉంది, పెద్ద కాంపిటీషన్. కానీ మేము కూడా స్పిరిట్ తో వెళ్తేనే కదా సక్సెస్ అందుకునేది. మాకు థియేటర్స్ బాగానే వచ్చాయి, మాకు హ్యాపీ. అంటే ఓవర్సీస్లో కూడా రిలీజ్ చేస్తూ ఉన్నామంటే థింక్ చేయండి, మాది ఒక త్రీ మంత్స్ ప్లానింగ్ ఇదంతా. 3 మంత్స్ నుండి ఒక ప్లాన్ చేసుకొని ఎలా రిలీజ్ చేయాలి, ఎక్కడెక్కడ రిలీజ్ చేయాలి, డిస్ట్రిబ్యూటర్స్ వైజ్ అంతా ఒక ప్లానింగ్తోనే ముందుకు వెళ్ళాం. అందువలన మాకు ఇన్ని థియేటర్లు చిక్కాయి. 150 థియేటర్స్లో మేము రిలీజ్ చేస్తాం. 150 ఆల్ ఓవర్ ఓవర్సీస్ ఆల్సో అన్నీ కలిపి 150 థియేటర్స్కి రిలీజ్ చేస్తా ఉన్నాం. ఓకే. లావణ్య, బాగా ఏ సీన్ని బాగా ఎంజాయ్ చేశారు? ఏదైనా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి కదా షూటింగ్ టైంలో? 2 months చేశానని చెప్పారు. అవును, నేను బాగా ఎంజాయ్ చేసిన సీన్ అయితే మాకు రన్నింగ్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మొత్తం ఆల్మోస్ట్ మూవీ అంతా రన్ పరిగెడుతూనే ఉంటారా? నేను, మైనా గారు, మోహన్ గారు, ధనరాజ్ గారు అండ్ చిట్టి గారు ఉన్నారు మా మూవీలోని. ఆయన అందరం రన్నింగ్ చేస్తాం. నేను వేసుకునేది హై స్టెప్స్ వచ్చినా మా డైరెక్టర్ గారు కింద చూడడానికి లేదు, లావణ్య పైకి ఎత్తు ఇంకా రన్ చేయి, కింద చూస్తే క్యాన్సిల్, నెక్స్ట్ టేక్. సో నా నుంచి మీరు రన్ చేసి చేసి టైర్డ్ అయిపోతుండే, ఒక్కసారి బాగా చేయమ్మా, మళ్ళీ పై నుంచి వెళ్ళి మళ్ళీ రన్ చేసి ఆ సీన్స్ నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే, అవి బాగా. ఒక సీన్లో ఈమె అక్కడ నుండి ఎగిరి దుంకేసింది, ఎందుకంటే రియాలిటీ ఉండాలి. రియాలిటీ కోసం మొత్తం అక్కడ కాటా ముళ్ళు అన్ని ముళ్ళు ఉంటే చెట్ల లోపల నుంచి పరిగెట్టి వచ్చేసి ధనరాజ్ గారు అందరం ఇంకా అసలు కేమ్ ఎక్కడుందో ఏమి చూసుకునేది లేదు, మొత్తం ఎమోషనల్ గా రన్ చేసి చాలా రియాలిటీ. దెబ్బలేం తగలేదా? దెబ్బలు తగిలితే సినిమా సక్సెస్ అవుతుందంట తెలుసా? తగిలే ఫస్ట్ నాకు ఇక్కడ చాలా తగిలిందంట. మీకు ఆల్రెడీ ప్రూఫ్ వచ్చేసింది. నాకు చూపించింది సార్, ఇక్కడ కోర్చుకుందా పర్వాలేదు, ఏం పర్లేదు, సినిమా హిట్ కావాలి, ఆ విధంగా చెప్పేవాడిని. ఓకే. ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఎలా ఉంటుంది మూవీలో? ధనరాజ్ గారి క్యారెక్టరు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సుమన్ సార్ది మంచి సిబిఐ ఆఫీసర్, పవర్ఫుల్. ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఓకే. ఆయన సుమన్ సారు. ధనరాజ్ గారు అందరూ కమెడియన్గా చూసింటారు, ఇందులో కామెడీ ఉంది. కానీ ధనరాజ్ గారు లాస్ట్ 5 minutes ఆయన చేసిండే యాక్టింగ్ చూస్తే ఎవరైనా కంట తడి పెట్టాలి, అంత ఎమోషనల్గా చాలా బాగుంటుంది. మీరు రేపు అందరూ చూసి చెప్తారు మీరే. సిస్టర్ సెంటిమెంట్ చాలా ఉంది. ఆ యాక్టింగ్ చేసేటప్పుడే కొంతమంది అక్కడ ఉండే వాళ్ళే ఏడ్చినారు, ఆ టైప్లో అంత ఎమోషనల్గా ఉండింది. ఓకే. అవును, లాస్ట్లో మూవీ. అవును, లాస్ట్ 5 minutes ఒక ఫీల్తో రావాలి. ఓకే, బయటకి. అవును, ఫీల్తో రావాలి. ఓకే, వీళ్ళు సాధించినారనే ఒక దీంతో రావాలి అందరూ ఆడియన్స్ చూసి. అంటే ఎలా చూడాలి మూవీని? హారర్, కామెడీ ఈ విధంగా అనుకోవాలి, లేకపోతే ఫుల్ కంప్లీట్ ఎంటర్టైనరా? ఎలా ఉంటుంది మూవీ? ఇందులో లవ్ ఉంది, రొమాన్స్ అండ్ రివెంజ్, కక్ష తీర్చుకునేది. ఒక అన్న కళ్ళ ముందే చెల్లెలికి దారుణం జరిగితే, అన్యాయం జరిగితే అతను వాళ్ళపై ఎలా కక్ష తీర్చుకుంటాడు. ఒక అన్న అంటే ఆయన నిస్సహాయకుడు. ధనరాజ్ గారు అంటే కొంచెం సన్నగా అట్లుంటారు కదా, ఆయనదే అది ఒక్కడితో మొదలైంది. టైటిల్ రోల్ ధనరాజ్ గారిదే. ఓకే. అవును. అంటే ఆయన్ని పర్టికులర్ గా తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఆయనకి టైటిల్ రోలే ఆయన ఎంతగా? ఎందుకంటే ఆ ఒక క్యారెక్టర్కి ఆయనే సూటబుల్ అవుతాడని మేము ఆయన్నే తీసుకున్నాం, ఫిక్స్ అయ్యారు. అవును. ఓకే, శిరీష, కూల్ అయ్యారా కాస్త? ఎలా అనిపించింది మరి ఆ 3 రోజులు సాంగ్ షూటింగ్ లో? బాగా కష్టపడ్డారా? కష్టమైన స్టెప్స్ వేయించారా? 3 days బాగా కష్టపడి. మీరు ఆల్రెడీ డాన్స్ లో బాగా అలవాటు ఉంది, ఇంకా పట్టి కేర్ తీసుకున్నారు. ఓకే. ప్రతి చిన్న విషయం కదా, చిన్న మూమెంట్ కూడా కేర్ తీసుకుంది. పాటలో హీరో గారు ఉంటారా ఆ సాంగ్ లో? ఉంటాం, అందరూ ఉంటాం. అంటే చేస్తారా ఆమెతో పాటు మీరు? స్టెప్స్ చేసేది ఉండదు. హీరో ధనరాజ్ గారు ఉంటారు, ఆల్మోస్ట్ ప్రతి టీం ఉంటుంది, సాంగ్ ఎంజాయ్ చేస్తాం. మేమంతా సాంగ్ మధ్యలో అలా తిరుగుతూ ఉంటాం. ఓకే. మేము ఇంకో పని మీద వస్తాం యాక్చువల్లీ ఆ సాంగ్కి.
ఈ లోప వీళ్ళు డాన్స్ చేస్తే మేము అవంతా చెప్పద్దు ఇప్పుడే, అంత జనరల్ ఏం సినిమా పని చూస్తే అన్నది ఎక్కడ చెప్పలేదు. చూడండి. నో ఏం పని అనేది లేదు. మేము మీకు ఒకటి చెప్తాను నేను, ఎలా అంటే సరే మధ్యలో వస్తారు, ఎందుకు మధ్యలో వస్తారు ఎందుకు వస్తారన్నది రేపు వెళ్ళి చూడాలి. అది అవును. అంతే తప్ప మనం దేనికి వెళ్ళాం అనేది రివీల్ లేదు. ఓకే. చాలా మీరు బాగా ట్రైన్ అప్ చేసేసారా అసలు ఎక్కడ అవును, సీక్రెట్. ఫస్ట్ యాంకర్స్ చాలా పవర్ఫుల్, అన్ని అడిగి తెలుసుకుంటారు, ఎంత చెప్పాలో అదే చెప్పండి, నేనే ఫస్టే చెప్పినాను మీ గురించి. అడిగిందంతా చెప్పేస్తున్నాం మేము. వెరీ గుడ్, చెప్తానే కదా ఏముందో అసలు మూవీలో మ్యాటర్ ఏంటో మేమంతా తెలియాలి కదా. చెప్పేసాం, ఎలా చేసాము, ఇంత కాన్ఫిడెన్స్ గా వీళ్ళు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అన్నది రైటా కాదన్నది మీరు రేపు థియేటర్కి వెళ్ళి చూడాలి. రైట్, సింపుల్ గా చెప్పేశారు మూవీ గురించి. మీరు చెప్పండి మూవీ గురించి ప్రేక్షకులకి. ఈ మూవీ చాలా కష్టపడి, అందరూ చెప్పే మాటే అది, వాళ్ళ మూవీ వాళ్ళు కష్టపడే తీసింటారు, కానీ ఇది చాలా కసితో, డైరెక్టర్ గారు కూడా 10 సంవత్సరాలు ఒక కసి, నాది వచ్చి చిన్నప్పటి నుండి ఏదైనా చేయాలి అని బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చి తీశాను. సినిమా మీరు చూస్తే అందరూ లైక్ చేస్తారు. ఇందులో కామెడీ అండ్ రొమాన్స్, లవ్, రివెంజ్ అండ్ థ్రిల్లర్, అంత నవరసాలు కలిగి ఉంటుంది ఈ సినిమాలో. మీరందరూ థియేటర్లకే వెళ్ళి చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దండి. మీరంతా చూసి ఈ సినిమాని సంతోషపడి మమ్మల్ని బ్లెస్ చేస్తారు, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సదా మీ ప్రేమకు బానిస మోహన్. సూపర్. శిరీష గారు, ఈ మూవీ ఒక్కడితో మొదలయ్యింది, రేపు మీ ముందుకు వస్తుంది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. మా కొత్త టీంని మమ్మల్ని ఆస్వాదించి మరింత సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే TV6 వారందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పాలి. ఒక్కడితో మొదలైంది మూవీ. మేమందరం చాలా హార్డ్ వర్క్ చేసాం. ఎవ్రీ వన్ అంటే ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేసాం. రేపు 20th మా మూవీ రిలీజ్ ఉంది. మీరందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తేనే నెక్స్ట్ మూవీస్లోకి మేము ముందుకు సాగగలుగుతాం. సో మీ అందరి బ్లెస్సెస్ మాకు కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మీకు. రేపు రిలీజ్ కాబోతుంది కాబట్టి ఫింగర్స్ క్రాస్డ్. ఖచ్చితంగా సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇంకా కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ V6. ఓకే, చూసారు కదా, ఒక్కడితో మొదలైంది మూవీ. ఎలా ఉందో చూడాలంటే శుక్రవారం దాకా ఆగాల్సిందే. శుక్రవారం థియేటర్లలో సందడి చేయబోతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఇది స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.